మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు అభినవ్ సర్దార్ పటేల్. ఇలా చెప్తే మీ అందరికి అర్థం కాదండి, సర్దార్ అంటే అర్థం అవుతుంది. ఎవరైనా అవకాశం ఇస్తే ఒక హీరోనో అవ్వచ్చు. అలాంటిది సినిమాలు ప్రొడ్యూస్ చేసే స్థాయికి వెళ్ళారంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా? నీకు యాటిట్యూడ్ కరెక్ట్ ఉండి నువ్వు రేపటి రోజు నువ్వు ఈ స్థాయిలో వెళ్ళాలంటే అంటే ఏ అంశాలు నచ్చి బాగా రాజకీయాల్లోకి రావాలనిపించింది మీకు? మనం జనాలు అందరిని రీచ్ అయ్యి అందరికీ మనం ఏదో చేయాలి అంటే కంపల్సరీ సమ్ పాయింట్ ఆఫ్ టైం పాలిటిక్స్ లో ఉండాలి. కొత్తగా ఇప్పుడు సర్దార్ వచ్చి ఏం చేస్తారు అనేది కదా. సేవాభావం ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి రాగలరు. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు రారు అంటే మంచి లవర్ బాయ్ ఎన్ఐటీలో ఉన్నప్పుడు. కాలేజీలో ఎవరు లవర్ బాయ్ ఉండరు చెప్పండి. క్లోజ్ అసోసియేషన్ విత్ విజయ్ మాల్యా గారు. అప్పుడప్పుడు మేము రివ్యూ మీటింగ్స్ ఉన్నప్పుడు ఇయర్లీ ఒకసారి ఉండేది, కలిసేది. ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన? టచ్లో ఉంటే నేను ఎందుకు ఇక్కడ ఉంటా, ఆయనతోనే ఉంటా. కానీ మాట ఇచ్చారా ఆదిలాబాద్ ఎంపీగా బరిలోకి దింపుతాం నిన్ను? కిషన్ రెడ్డి గారు, రామ్మ నువ్వు సినిమా యాక్టర్, నువ్వు ఇది నేను ఇస్తా అని ఎప్పుడు చెప్పలేదు. 50 కోట్లు అంటే చాలా పెద్ద మాట. అభినవ్కు పెట్టే సత్తా ఉందా లేదా అంటే ఏమని చెప్తారు? సర్దార్ వస్తే నేనే డబ్బు పెట్టి గెలిపించుకుంటాను మనుషులు ఉండాలి. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా అమ్మ నా బూతులు తిట్టించుకునే ఈ ప్రొఫెషన్ కావాలా? ఇప్పుడు మనం అందరం ఎందుకు ఇది ఎందుకు అది అని అనుకుంటూ పోతే ఈ 30 రోజుల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఏం చెప్తారు మీరు? నాకున్న ఆలోచన ప్రకారం మాత్రం ఈ ఫ్రీ బీస్ అనేది నేను కంప్లీట్ అగేన్స్ట్. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్ గా డిజాస్టర్ అయితే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు అభినవ్ సర్దార్ పటేల్. ఇలా చెప్తే మీ అందరికి అర్థం కాదండి, సర్దార్ అంటే అర్థం అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఆహాలో మీకు మిస్టేక్ అని ఒక సూపర్ డూపర్ ఒక ఫిలిం వచ్చిందనమాట. ఎంత మంచి హిట్ అయిందంటే, అండ్ చాలామంది చాలా పాజిటివ్గా మాట్లాడారు. దానికి ముందు రామోశ్రా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఖాతాలో చాలా సినిమాలే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ ఆయన ఫ్లెక్సీలే కనపడుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రాజకీయాల్లోకి ఏమైనా రాబోతున్నాడా అనిపించింది నాకైతే. అసలు వస్తున్నారా రావట్లేదా? ఆయన చూపు ఎటువైపు ఉందో ఆయన మాటలను తెలుసుకుందాం. హాయ్ అభినవ్ సర్దార్ పటేల్ జీ. హాయ్ రోషన్, ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్ గ్రేట్. అండ్ మీరు ఎప్పుడు సూపరే. కాదు ఏంటి, సినిమాలతో అలరించే మా సర్దార్ ఒక్కసారిగా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ ఎమ్మెల్యే ఒక పక్క, సర్దార్ ఒక పక్క, కన్నులు పండగగా ఉంది చూస్తుంటే. మాకైతే ఎక్కడ చూసినా ఓవరాల్ ఆదిలాబాద్ జిల్లా మొత్తం కనిపించింది. ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడుగుదాం అనుకున్నాను. సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చారు, అండ్ అది తెలుసుకునే ముందు అసలుకి మీ గురించి తెలుసుకోవాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలతో మైండ్ బ్లోయింగ్ చేపించే సర్దార్ అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఏం చేస్తారు, ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది ఒకసారి ప్లీజ్. ఫైన్. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ నీకు స్పెషల్గా థ్యాంక్ యూ. నాకు తెలిసి మనం చాలా ఇంటర్వ్యూస్ చేసాం, కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మన సుమన్ టీవీలో. మరి ఇద్దరం కలుస్తూ ఉంటాం రెగ్యులర్గా, కానీ దిస్ ఇస్ ద రైట్ టైం అనుకున్నా. సో ఎనీవేస్, సో విష్ యూ హ్యాపీ సంక్రాంతి టు యూ టూ. థ్యాంక్ యూ. సో బేసిక్గా నా గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఒక 4-5 ఇంటర్వ్యూలు అవ్వాలి, బట్ ఇన్ షార్ట్లో చెప్పేస్తాను. బేసిక్గా నేను పుట్టింది బక్కలింగాయపల్లి అనే ఊరు, అచ్చంపేట్ తాలూకాలో వస్తుంది అది, అండ్ మహబూబ్నగర్ డిస్టిక్ ఇంతకుముందు, ఇప్పుడు నాగర్ కర్నూలు డిస్టిక్. నేను పుట్టింది ఒక మారుమూల గ్రామం. మా డాడీ వ్యవసాయము, మేము 5 అన్నదమ్ములు 4 సిస్టర్స్. సో అక్కడ నేను పుట్టినప్పుడు కానీ చదివేటప్పుడు కూడా 7th 8th చదివే వరకు కూడా నాకు అక్కడ మా ఊర్లో పవర్ లేకుండే, కరెంట్ లేదు. అండ్ తర్వాత బస్ ఎక్కి వెళ్ళాలి అంటే ఒక 15 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి బస్ ఎక్కేది అనమాట స్కూల్కి వెళ్ళాలన్నా కానీ. సో ఫస్ట్ దేవరకొండ దగ్గర మాకు, అప్పుడు దేవరకొండకి స్కూల్కి వెళ్ళాం. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కానీ ఊర్లోనే. మాకు మా నాన్న చదువుకోకున్నా కానీ మా ఊర్లో అప్పట్లోనే ఒక టీచర్ని ఏర్పాటు చేసి
అక్కడికి తీసుకొచ్చి చిన్న ఒక చిన్న గుడిసెలో చదువు నేర్పించేవాళ్ళు. ఓకే. అప్పట్లో మీకు తెలుసు కదా స్కూల్ అంటే అంత సిటీకి వెళ్ళి చదువుకోవడం అంటే అంత ఇది. సో వాళ్ళు ఓనమాలు నేర్చుకుంది మాత్రం మా ఊర్లోనే మా టీచర్ తీసుకుంటే. మరి అంత మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారా? బిలో మధ్యతరగతి స్టార్టింగ్ లో. ఐ మీన్ బట్ మా నాన్న అంత కష్టపడి అంత చదివించి మాకు అంటే అప్పట్లోనే మాకు ఒక విజన్, ఏం చదువుకోకుండా కానీ నాన్న ఒక విజన్ ఉన్న నాయకుడిలాగా అనిపించేవాడు మాకు. ఎందుకంటే చదువుకోవాలి పిల్లలు, నేను చదువుకోలే, మా పిల్లలు చదువుకోవాలి, మన ఊర్లో పిల్లలు చదువుకోవాలి, అందరు బాగుపడాలి. మా నాన్నే అప్పటి నుంచి బయట నుంచి ఎక్కడో టీచర్ని తీసుకొచ్చి ఊర్లో మా అన్నయ్యని ఫస్ట్ చదివించారు. మా అన్నయ్యని చదివించిన తర్వాత మా అన్నయ్య మమ్మల్ని అందరినీ చదివించాడు. మా అన్నయ్య ఒక రూట్ మా ఊరు అంతటికి కూడా. సో ఇప్పుడు ఒకరు చదువుకుంటే ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ మొత్తం బాగుపడుతుంది ఒక ఎగ్జాంపుల్ అది. సో ఒకరు ఫస్ట్ పెద్దవాళ్ళు కరెక్ట్ ఉంటే ఫ్యామిలీ అంతా కూడా డెవలప్ అవుతారు. సో పక్కా తెలంగాణ మీది? పక్కా తెలంగాణ కాకపోతే సర్దార్ ఉంటే మేబీ మార్వాడీస్, గుజరాత్ వాళ్ళు. యాక్చువల్ గా మా ఆరిజిన్ చూస్తే అదే ఉంటది. గుజరాతీస్ మేము యాక్చువల్ గా రాజ్పూట్స్ కింద వస్తాం మేము. ఫస్ట్ మా వంశం అంతా కూడా మహారాష్ట్ర ఉంటది, మాది అంతా కూడా రాథోడ్స్ అంటాం. ఓకే. సో బట్ ఇప్పుడు ఏంటంటే వ్యాపారము ఆ టైంలో మా వాళ్ళు అందరూ కూడా వ్యాపారం చేసుకుంటూ వచ్చి కొంతమంది ఇప్పుడు మార్వాడీస్ అంతా సిటీలో ఉండిపోయారు. వాళ్ళు సిటీ కల్చర్ కైండ్ ఆఫ్ వర్క్ బిజినెస్ అలవాటు పడిపోయారు. మా వాళ్ళంతా ఏంటంటే అడవుల్లోకి వెళ్ళిపోయి వేరే బిజినెస్, అప్పట్లో ఆవులు బిజినెస్ బాగుండేది. అప్పుడు బిజినెస్ అంటే అప్పుడు ఆవులు ఇది ఉండేది. సో అట్లా అడవుల్లో వెళ్ళిపోయి వాళ్ళు అంతా ఇచ్చేసేవాళ్ళు బిజినెస్ అంతా. ఇప్పుడు ఎలా ఊరు వెళ్తే పటేల్ సాబ్ అంటారా? పటేల్ సాబ్ అని కానీ బట్ యూనో ఆ రెస్పెక్ట్ వేరే ఉంటుంది. చదువుకున్న తర్వాత మనం చేసిన తర్వాత వేరే ఉంటుంది. ఏం చదువుకున్నారు? సో అదే స్కూలింగ్ జీవితం చదువుకున్నానని చెప్పొద్దు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు. లేదు, నేను కంప్లీట్ గా అంటే నేను ఒక ఇండస్ట్రీ కాదు, మీకు తెలుసు నేను ఐఎమ్ వెల్ క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ వెల్ రెప్యూటెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ నేను చదువుకున్నది. సో బేసిక్గా స్కూల్లో ఆ రోజులో అలా చదువుకొని ఊర్లోనే చిన్నగా స్టార్ట్ చేసిన జీవితం. మా అన్నయ్య అప్పట్లో అందరికి కూడా మంచి స్కూల్లో వేయాలని చెప్పేసి మాకు రెసిడెన్షియల్ రాపించారు. అన్ని రెసిడెన్షియల్, నవోదయ, మీకు తెలిసిన నవోదయ, సర్వేలు అని ఉండేది. నాకు అన్నీ వచ్చినాయి. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్య, అరే మా ఇంట్లో మీరు పేరు అడిగారు ఇప్పుడు సర్దార్ ఎందుకు అని. మా ఇంట్లో మీరు పేర్లు చూస్తే మా 5 అన్నదమ్ములు అందరు లీడర్ల పేర్లే ఉంటుంది. ఓకే. మా నాన్నకి అప్పటి నుంచి కూడా వీళ్ళు అంటే వాళ్ళు దే వుడ్ హావ్ సీన్ అప్పట్లో యుద్ధాలు అవి చూసి ఉంటారు అంతా. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి వలసలు, సో వాళ్ళకి తెలుసు. సో ఫస్ట్ అన్నయ్య పేరు లాల్, సో లాల్ బహదూర్ శాస్త్రి, లాలు అంటారు. నెక్స్ట్ జవహర్ లాల్, మా అన్నయ్య ఇంకొక డాక్టర్, అదే జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్ సర్దార్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. తర్వాత హరిప్రసాద్, తర్వాత ప్రతాప్ సింగ్, రాణా ప్రతాప్ సింగ్. అట్లా అందరి పేర్లు కూడా మా ఎంతమంది మొత్తం మీరు? 5 మంది. 5 మంది. మీరు లాస్ట్? మిడిల్ అర్జునుడు. 2 పెద్ద 2 చిన్న నాకంటే. సో అందరు చదువుకున్న వాళ్ళు. ఊర్లో ఒక తమ్ముడు ఉంటాడు, వాడికి ఇంకా వ్యవసాయం అంతా భూములంతా వాడు చూసుకుంటాడు. అంతా ఒక 100 ఎకరాలు ఉంటుందా? 100 ఎకరాలు లేదు కానీ ఇంకా వాళ్ళు చేసింది మనం సంపాదించింది. మధ్య తరగతి కూడా కాదు, ఇంకా దిగువ కుటుంబం నుంచి వచ్చిన నేను పూరి గుడిసెల్లో ఉన్నామని చెప్పారు. అలాంటిది సినిమాల్లోకి వచ్చిన తర్వాత పూరి గుడిసె అని నేను మహా అయితే యాక్ట్ చేయొచ్చు, ఇంకా మహా అయితే ఎవరైనా అవకాశం ఇస్తే ఒక హీరోనో అవ్వచ్చు. అలాంటిది సినిమాలు ప్రొడ్యూస్ చేసే స్థాయికి వెళ్ళారంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అంతా? డబ్బు అనేది కష్టపడితే ఎవరికైనా వస్తుంది డబ్బు. ఆఫ్ కోర్స్ మేము కూడా కష్టపడుతున్నాం. మరి మా నాన్న మా ఊర్లో ఎంత వ్యవసాయం చేసినా అప్పట్లోనే బంగ్లా, మాకు ఎంత రూరల్ కానీ మాకు అప్పటి నుంచే బంగ్లా ఉండేది మా ఊర్లో. అప్పట్లో ఒక మంచి మండవ హౌస్ ఉంటుంది, ఆ టైప్లో మా నాన్న కన్స్ట్రక్షన్ చేసి ఊర్లో సొంతంగా పెద్ద బంగ్లాలో ఉండే. మేము అంత రూరల్ ఏరియా ఉండొచ్చు కానీ బట్ డబ్బు ఉండకపోవచ్చు ఆ టైంలో. కానీ లివింగ్ స్టైల్ కానీ ఇది కానీ బాగా అన్నీ ఉండే. సో బేసిక్గా ఆ పర్సన్కి ఏ స్థాయిలో వెళ్ళాలి అనేది ఆయన యాటిట్యూడ్ డిపెండ్ అయి ఉంటుంది. యాటిట్యూడ్ డిసైడ్ చేస్తుంది. ఓకే. ఒక మనిషి యాటిట్యూడ్ డిసైడ్ చేస్తుంది. నీకు యాటిట్యూడ్ కరెక్ట్ ఉండి నువ్వు రేపటి రోజు నువ్వు ఈ స్థాయిలో వెళ్ళాలంటే డెఫినెట్గా నువ్వు మైండ్ సెట్ చేసుకుంటే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. సో నాకు ఆ ఇన్స్టింక్ట్ కానీ ఆ ఇది కానీ నాకు అంతా వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి చదువుకుంది సైనిక్ స్కూల్. సో కోరుకొండ సైనిక్ స్కూల్ అంటే అందరికీ తెలుసు. అప్పట్లో అసలు సైనిక్ స్కూల్లో సీట్ రావడం అనేది అది పెద్ద ఇది కళ. ప్రతి ఒక్కరు చిన్నప్పుడు కళ ఉండేది సైనిక్ స్కూల్ చదువుకోవాలి అని. సో అలాంటిది చాలా రేర్ పీపుల్, ఒక 20-30,000 పీపుల్ రాస్తే అందులో 100 పీపుల్కి వస్తుంది. అందులో నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద లక్కీ పర్సన్. సో అట్లా నాకున్న జీవితం స్టార్ట్ అయింది అక్కడ. సో కాన్ఫిడెన్స్, లైఫ్లో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కానీ ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మనిషికి ఉంటుంది, వచ్చింది అక్కడ నుంచి నేర్చుకున్నాను. ఏ ఇయర్లో వచ్చావు సర్దార్ ఇండస్ట్రీకి? నేను జాబ్ చేసుకుంటూనే వచ్చా. 2010లో నా ఫస్ట్ సినిమా. 2010. ఏ సినిమా? తేజం.
యాజ్ ఏ హీరోగా. అది కూడా అప్పుడు నా ఫ్రెండ్స్ అందరం కలిపి ప్రొడ్యూస్ చేసాం. ఓకే. సో ఆ టైంలోనే మేము సినిమా నాలెడ్జ్ లేకుండా చేసి రిలీజ్ చేయగలిగాం సినిమా 2010లో. లుక్స్ బాగుంటారు, మంచి ఫిజిక్, జిమ్ బాడీ, మంచి మంచి హీరోస్ పక్కన విలన్ రోల్స్ కూడా చేసే అంత అవకాశం ఉంది మీకు, అంత పిఆర్ కూడా ఉంది ఇక్కడ. అయినప్పటికి కూడా హీరోగానే ఉండాలి నేను, ఒక సినిమా తీసినా 2 సినిమాలు అట్లా తీసినా ఏం లేదు అసలు. అట్లా ఏమి ఉండదు. ఏ హీరోతో ఎక్కువ తీసారు మీరు? బేసిక్ గా నేను ఏ హీరోలతోటి నేను విలన్ గా చేయాలని చేయకూడదని నాకు లేదు. నాకు ఎనీ టైమ్ ఐఎమ్ ఓపెన్. థింగ్ ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ పెరగాలి మనిషి మీద. అంటే నేను అన్నిట్లో చేసుకుంటూ వచ్చాను. నేను ఇక్కడ కోచింగ్ కానీ ట్రైనింగ్ కానీ సినిమా ఇన్స్టిట్యూట్ కానీ నేర్చుకోలేదు. ఫస్ట్ సినిమా కూడా నేను డైరెక్ట్గా ఇలా కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేసిన. సో ఎనీథింగ్ లైఫ్లో చిన్నగా ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ పెరిగే వరకు మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఓపెన్ నేను డెఫినెట్గా ఒక పెద్ద సినిమా పెద్ద హీరోస్ పక్కన విలన్ కానీ నేను ఆ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అంటే చాలా మంది చెప్తుంటారు ఇండస్ట్రీలో సర్దార్ మెయింటైన్ చేసే అంత పిఆర్ ఏ యాక్టర్ కూడా చెయ్యడు అంటుంటారు. సో ఇండియన్ డౌట్ మొత్తం తెలుసు సర్దార్కి, ప్రతి యాక్టర్ గురించి. అలాంటిది అదే ఎందుకు చేయలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. అంటే ఎందుకు చేయలేదని కాదు, బేసిక్ గా నాకు ఏ హీరోతో మంచి ర్యాపో ఉంది ఇప్పుడు? నేను అందరితో బాగానే ఉంటాను. నాకు శ్రీకాంత్ అన్న అంటే చాలా ఇష్టము మనిషికి. యాజ్ ఎ పర్సన్ ఐ లవ్ హిమ్ అండ్ ఈజ్ వాల్యూస్, కోర్ వాల్యూస్ కానీ అది కానీ అండ్ దగ్గర చేయడం విధానం కానీ అందరు యాక్టర్స్ కూడా నాకు బాగా అంటే సర్దార్ అంటే తెలుసు, పరిచయం, మాట్లాడుతూ కూడా. ఎందుకంటే మాకు క్రికెట్ టీం ఉంది హైదరాబాద్, అందరూ క్రికెట్ ఆడుతూ ఉంటాం బయటికి వెళ్ళి అంత. సో ఐ బేసికలీ లవ్ ఎవ్రీబడి. ఐ మీన్ నాకు అంటే ఎంతవరకు క్లోజ్నెస్ అనేది ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఇది కదా. సో బట్ బేసికలీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ డెఫినెట్గా నేను అప్రోచ్ అవుతా. దే ఆర్ ఆల్ సపోర్టివ్. ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో బిజియెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ అంటే మీ పేరు కూడా చెప్పొచ్చు. జీరోతో వచ్చి ఈ రోజు దాదాపు 1000 కోట్లు సంపాదించారు టాక్ అయితే ఉంది బయట. ఏంటి రేపు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తున్నా నాకు అలా ఉన్నట్టు కనిపిస్తా కానీ లేదు. కనిపించొచ్చు అలా 1000 కోట్లు ఉన్నోళ్ళగా. ఓకే, ఎలా చెప్తే కొంచెం ఫాలో అవుతారు కదా. నన్ను చూడంగానే అరే వీడు బాగా బలిసినోడు రా అనుకుంటారు. కాదు, కష్టపడి వచ్చినా తెలుసు అందరికి. అది వాడేసిన వాళ్ళు కూడా ఉన్నారా? బాగా బలిసిన లాగా ఉన్నాడు, కొంచెం ఉన్నది కూడా పిండేసిన వాళ్ళు. నన్ను వాడలేరు. ఇండస్ట్రీలో పిండే వాళ్ళు ఎక్కువ ఉంటారంట కదా. నేను అంత ఛాన్స్ ఇవ్వను ఎవరికి. ఓకే, అంటే నేను స్టడీడ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. నాకు తెలుసు, చదువుకున్నా కదా, నేను ఊరికేం రాలే. నేను ఒక మంచి ఇన్స్టిట్యూట్ లో ఆర్ఈసీ వరంగల్ లో బీటెక్ చేసిన, నేను ఎన్ఐటి వరంగల్. ఓకే, దాని తర్వాత ఎన్ఐటి త్రిచి ఎంబీఏ చేసిన నేను. సో ఐఎమ్ వెల్ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్. నాకు తెలుసు పీపుల్స్ మైండ్ సెట్. నన్ను వాడుకోవాలని చూస్తున్నాడు, లేదా నన్ను చూస్తున్నాను. మంచి లవర్ బాయ్ ఎన్ఐటీలో ఉన్నప్పుడు? కాలేజ్ లో ఎవరు లవర్ బాయ్ ఉండరు చెప్పండి. ఒకళ్ళ గురించి కాదు, మన గురించి చెప్పండి. కాలేజ్ లో అందరూ లవర్ బాయ్ అంటారు. కాలేజ్ లో అందరూ ఇదే ఉంటారు. కాలేజ్ లైఫ్ లో అన్ని చేయాలి కదా. లైఫ్ బికమ్స్ మొనాటనస్. లవ్ మ్యారేజ్ లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మీ గురించి కొన్ని పిక్చర్స్ మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఇది అభినవ్ వాళ్ళ అబ్బాయిది బాబు. అభినవ్ అబ్బాయి నువ్వేనా? నువ్వు డ్రెస్ అటైర్ మారంగానే మొత్తం నీకు లుక్ మారితే మొత్తం కంప్లీట్ గా ఏదో ఇప్పుడే ఢిల్లీ రాజకీయాలకి కొత్తగా పరిచయం అయిన లాగా వచ్చేసావు. సో మందే అనమాట. ఎప్పుడు ఇదే మెయింటైన్ చేస్తారు. ఇది మిస్టేక్ అప్పుడా? సో ప్రొడ్యూసర్ కూడా మీరే కదా. సన్నీ నమ్మి తీయడానికి కారణం ఏంటి? ఎవరినో ఒకరు నమ్మాలి కదా. ఓకే, ఎవరిని నమ్మలేదంటే ఎట్లా ఇండస్ట్రీ. ఇది రామోసరావు అప్పుడా? ఏంటి పోస్టర్లు కూడా మీరు అంటించుకుంటున్నారు? యాక్చువల్ ఇప్పుడు కొత్త మనం అంతా వినూత్నంగా చేస్తాం ఏదైనా. నేను మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కదా. సో కొత్తగా చేయాలి ఏదైనా అంటే మనం ఎట్లా కంట్లో పడాలి జనాల్లో. సో నేను హీరో ఏమనుకుంటారు తెలుసు, అంగోలా కూడా అనుకుంటారు. ఏమనుకుంటారు? నేను చెప్పాను అనుకో ట్రోల్ అవుతుంది. డబ్బులు లేవేమో, వీడియో గోళ్ళకి పోస్టర్లు అంటించుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అమెరికాలో చూస్తే ఎవరు తెలుసు, అది నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఐ మీన్ యు షుడ్ రెస్పెక్ట్. హైదరాబాద్ అంతా మీరు అంటించారా? లేదు, కొన్ని. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇది నా సెలబ్రిటీ క్రికెట్ టీం లాంచ్ అప్పుడు మాది. ఓకే, ఇవన్నీ క్రికెట్ లాంచ్ అప్పుడు. అది సౌత్ ఆఫ్రికా వెళ్ళాం మేము. అక్కడ అప్పుడు జెర్సీ లాంచ్ చేసాం. రానా గారు వచ్చారు. అమ్మ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారా మీ జర్నీ చూసి? ఉన్నారా అమ్మ ఇప్పుడు? మీతోనే ఉంటారా ఇక్కడ? అందరి దగ్గర ఉంటారు. కొన్ని రోజులు నా దగ్గర, తమ్ముడు దగ్గర, అన్న దగ్గర. ఎక్కువ ఎవరితో అమ్మ బాగా
ఏ కొడుకుతో ఎక్కువ మా బాండింగ్? తమ్ముడు దగ్గర ఉంటారు ఎక్కువ, అంటే ఇక్కడ బిఎన్ రెడ్డిలో ఉంటుంది. యాక్చువల్లీ నేను అపార్ట్మెంట్ లో ఉంటాయి కదా, తనకి ఏంటంటే ఓపెన్ ఇండిపెండెంట్ ఉండాలి. ఇక్కడైతే జైల్లో వేసారు నన్ను అంటది ఆమె. అందుకని చెప్పి వాడు ఇది నేను నా స్టార్టింగ్ నేను అప్పుడు జాబ్ చేస్తా ఉండే, దీనివల్ల ఇష్యూ కూడా అయింది నాకు మొత్తం కంపెనీలో. నువ్వు పొలిటికల్ లో వేస్తున్నావు, హోర్డింగ్స్ వేస్తున్నావు అది. అదే ఇప్పుడు దాకా వచ్చిన జర్నీ వేరుంది, ఇప్పుడేం కంప్లీట్ గా మారిపోయినా నేను కూడా అదే చూస్తాను. ఏంటిది అంటే అప్పుడు యాక్చువల్ గా నేను కేటీఆర్ గారు మన తెలంగాణ వచ్చినప్పుడు అంటే మనకి స్ట్రాంగ్ ఇది ఉండే కదా, హెచ్చరింగ్ చేసి అప్పుడు హ్యాపీ బర్త్డే అని ఇష్టం. క్లోజ్ బాండింగ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలంగాణ స్టార్టింగ్ అది అంతా, ఆ టైంలో అందరూ జనాలంతా అరే మన తెలంగాణ వచ్చింది, వీళ్ళ వల్ల సాధ్యమైంది, తెచ్చారు అది అదొక ఇది ఉండే. అండ్ మోర్ దెన్ దట్ నేను అప్పుడు జాబ్ చేస్తా ఉండే. ఐ లైక్ ద ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ కేటీఆర్ గారి దగ్గర. సో స్కిల్ చూసి మీరు కూడా జాబ్ మానేసి బిజినెస్ ఫీల్డ్కి వచ్చేసారు. బేసిక్ గా నా అప్రోచ్ అంటే కేటీఆర్ గారిని చూసి రావడం అని కాదు, నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక కైండ్ ఆఫ్ ఇది అంటే జాబ్ చేయడం అనేది ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన టిల్ ద ఫ్యామిలీ గెట్ స్ట్రెంగ్తెన్ అంతవరకు జాబ్ డెఫినెట్గా అవసరం. సో కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కొంచెం అమౌంట్ మనం సంపాదించుకున్న తర్వాత అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ ఫీల్ నువ్వు సంపాదించుకుంది కాదు, నువ్వు 10 మందికి ఏం చేసినావు అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. ఈ రోజు నేను నా సంపాదించుకుని తినాలంటే నా పిల్లలు అంతా సెటిల్, 2 పిల్లలు నాకు అంతా సెటిల్. బట్ స్టిల్ అది కాదు లైఫ్ అంటే నువ్వు ఏం చేసావు, ఎంతమందికి ఉపయోగపడ్డావు లైఫ్లో, దట్స్ లైఫ్. చాలా మందికి ఏంటంటే మన సంపాదన, మన పిల్లలు, మన ఇది ఉంటుంది, కానీ నా అప్రోచ్ అంతా వేరే ఉంటుంది. మనం ఏం చేయగలం. నేను ఇప్పుడు దేంట్లో అయినా నా మొత్తం చూస్తే మీరు ఐ హావ్ డన్ మెనీ యాక్టివిటీస్. మొత్తం నేను ప్రతి ఇయర్ కానీ ఏదో ప్రతి మంత్ ఎవ్రీ 2 months ఏదో యాక్టివిటీ చేస్తూనే ఉంటా, నా వంతు సాయం నేను చేస్తూనే ఉంటాను. సో ఆ అప్రోచ్లో నేను అనుకున్న 15 years వర్క్ చేసిన, కోక్లో చేసిన, కోకోకోలాలో నా జాబ్ ఫస్ట్ జాబ్ క్యాంపస్ ప్లేస్మెంట్ నాకు. తర్వాత కింగ్ ఫిషర్ లో ఒక 10 years చేసిన. సో కింగ్ ఫిషర్ లో ఐ వాజ్ ద బ్రాండ్ మేనేజర్, కింగ్ ఫిషర్ మార్కెటింగ్ మేనేజర్ ఉండే. యు హావ్ క్లోజ్ అసోసియేషన్ విత్ విజయ్ మాల్యా గారు? అసోసియేషన్ అని కాదు కానీ బట్ యా అప్పుడప్పుడు మేము రివ్యూ మీటింగ్స్ ఉన్నప్పుడు ఇయర్లీ ఒకసారి ఉండేది, కలిసేది. బట్ డెఫినెట్ గా అతను ఒక రోల్ మోడల్ కూడా అనుకోవచ్చు. ఎవ్రీబడి హ్యాస్ సమ్. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఆయన? అది మనకి టచ్ లో లేరా? టచ్ లో ఉంటే నేను ఎందుకు ఇక్కడ ఉంటా, ఆయనతోనే ఉంటా కానీ. టచ్ లో నేను ఇక్కడ ఎందుకు ఉంటాను, రోజు న్యూస్ లో ఉంటాను అన్నట్టు చెప్పినట్టుంది మరి. సో అట్లా జాబ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక ఇది అంటే ఒక లైఫ్ లో కాన్ఫిడెన్స్ తెచ్చుకున్న తర్వాత మనం కూడా ఏదో చిన్న సెటప్ చేసుకొని 10 మందికి ఉపయోగపడాలని దెన్ ఐ స్టార్టెడ్ విత్ దిస్ హైదరాబాద్ చాయ్ అడ్డా అనే కాన్సెప్ట్. నేను చాయ్ కాన్సెప్ట్ బ్రాండ్ తెచ్చింది నేను చాలా చోట్ల చూసాను. చాయ్ అడ్డా, హైదరాబాద్ చాయ్ అడ్డా. సో కాన్సెప్ట్ ని తెచ్చింది నేను ఫ్రాంచైజ్ చేయలే, వేరే బ్రాండ్స్ ఏదో ఫ్రాంచైజ్ చేసాను. అన్ని పార్టీలతో ముడిపడే ఉంది అంటే కాదు, అవన్నీ అప్పుడు నేను క్రికెట్ టీం లాంచ్ అప్పుడు వీళ్ళంతా. సర్దార్ ఎక్కడ దీంట్లో? వైట్ షర్ట్ పక్కన, విశ్వ పక్కన కవిత గారు. ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఫ్లెక్సీలు కట్టుంది. చూస్తుంటే రాజకీయాల్లోకి రాబోతున్నావేమో అనిపించింది నాకు. అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కలాగా, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క ఎమ్మెల్యేతో పాటు మీ ఫోటో కూడా ఉంది. ఏంటి అసలుకి రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఏమైనా సస్పెన్సా లేకపోతే ఏంటి? చూడలేదు అనుకుంటా, రాజకీయాలకు వచ్చాక ఆల్రెడీ. వైట్ వేసానంటే రాజకీయాలు వచ్చినట్టే కదా. మొన్ననే జాయిన్ అయ్యా కదా నేను బీజేపీ పార్టీలో. చూడలేదు మరి ఇప్పుడు కాషాయం వేసుకొని రావాలి కదా. కాషాయం ఏముంది, పీస్. ఇది కాషాయం వేస్తున్నా, రేపటి నుంచి కాషాయంలోనే ఉంటాను నేను 9 రోజులు. అంటే ఏ అంశాలు నచ్చి బాగా రాజకీయాల్లోకి రావాలనిపించింది మీకు? ప్రతి మందికి మనం ఉపయోగపడాలి. అంటే ఇప్పుడు నేను చేసినంత వరకు నాకు ఎంత ఉందో నేను చేయగలను. బియాండ్ దట్ నేను సొసైటీ మొత్తం రీచ్ అవ్వలేను. నేను ఏదైనా ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఒక అవసరం ఉన్న ఒక సిచ్యువేషన్ బట్టి మనం హెల్ప్ చేయగలం. బట్ మనం జనాలు అందరిని రీచ్ అయ్యి అందరికీ మనం ఏదో చేయాలి అంటే కంపల్సరీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం పాలిటిక్స్ లో ఉండాలి. అప్పుడే మనం జనాలకి వాళ్ళకి కావాల్సింది కానీ ఏరియా డెవలప్మెంట్ కానీ, జనాలకు కావాల్సిన డెవలప్మెంట్స్ కానీ, జనాలకి ఒక మంచి దారిలో తీసుకెళ్ళడం కానీ వాట్ ఎవర్. అంటే అవన్నీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేయట్లేదు అంటారా? చేస్తున్నారు. మరి కొత్తగా ఇప్పుడు సర్దార్ వచ్చి ఏం చేస్తారు అనేది కదా. అందరు రావాలి, కొత్త వాళ్ళు కూడా రావాలి కదా. చదువుకున్న వాళ్ళు రావాలి, యూత్ రావాలి, యంగ్స్టర్స్ రావాలి రాజకీయాల్లోకి. సో డెఫినెట్ గా ఐ మీన్ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. డెఫినెట్ గా అందరూ రాజకీయము అంటే చాలా మంది వేరే విధంగా అనుకుంటారు కానీ రాజకీయం ఇస్ వెరీ నైస్. ఇట్స్ వెరీ చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది, చాలా తక్కువ మంది చేయగలరు. ఎందుకంటే సేవాభావం ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి రాగలరు. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకు రారు అంటే
వాళ్ళంతా వాళ్ళు సేఫ్ జోన్లో ఉండాలని ఆలోచిస్తారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఏదర్ డబ్బు సంపాదించడానికైనా రాజకీయాల్లోకి రావాలి, లేకపోతే సంపాదించిన దాన్ని కాపాడుకోవడానికైనా రాజకీయాల్లోకి రావాలి. నాకు రెండూ లేవు. ఆల్రెడీ నాకు ఎంత ఉందో అంత మీరు ఉంది. దేనికి వస్తున్నారు? మీకు తెలుసుగా నాకు తినేంత ఉంది. నాకు 2 పిల్లలు, వాళ్ళు చదువుకునే వాళ్ళకి సెట్ చేసిన. ఇప్పుడు నేను అదే చెప్పా, డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే నేను ఎక్కడి నుంచి వచ్చినా మీకు చెప్పిన మైనస్ నుంచి వచ్చిన. మీరు 0 నుంచి అన్నారు, నేను మైనస్ నుంచి వచ్చిన. మా నాన్న పోతూ నాకు అప్పు ఇచ్చే పోయాడు, నాకేం డబ్బులు ఇచ్చిపోలే. చదివిచ్చాడు, ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు, చదివిచ్చాడు, మంచి చెప్పి పోయాడు అంతే. నేను ఈరోజు సంపాదించుకోవాలి అనుకుంటే నాకున్న నాలెడ్జ్కి, నాకున్న దీనికి నేను రాజకీయాలు ఎందుకు వస్తాను? నేను ఇప్పుడు అన్ని బిజినెస్లు ఉన్నాయి నాకు, నేను అక్కడే ఉండి చేసుకుంటా కదా. ఓకే. సో నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తుంది ఏంటి, నేను చదువుకున్నది ఒక మంచి సైనిక్ స్కూల్లో చదువుకున్నా. నాకు ఫస్ట్ నుంచి కూడా నా కష్టాలు నేను చూసినా కదా, మా నాన్న పడ్డ కష్టాలు చూసినా, ఊర్లో జనాలు పడే కష్టాలు చూసినా. డెఫినెట్గా మనము ఒక స్థాయికి వచ్చిన తర్వాత 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతోనే ఈరోజు వస్తున్నా. సో టు ఇన్ఫ్లుయెన్స్ ద లార్జర్ కమ్యూనిటీ ఆఫ్ ద పీపుల్. ఓకే. నేను ఇక్కడ నుండి ఏం చేయలేను. సో నేను కొంతమందికే చేయగలను. నేను ఇన్ఫ్లుయెన్స్ ద లార్జర్ కమ్యూనిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే నేను కంపల్సరీ రావాలి రాజకీయాలు. ఓకే. సో కిషన్ రెడ్డి గారి సమక్షంలో కండవా కప్పుకున్నారు. అవును, మొన్ననే మాట ఇచ్చారా, ఆదిలాబాద్ ఎంపీగా బరిలోకి దింపుతాం నిన్ను? ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటుందంటే ఎవరు మాట ఇవ్వలేరు. ఫస్ట్ మనం పని చేయాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. అవకాశం వస్తే నిజంగా నేను టాలెంటెడ్, నా సర్వీసెస్ కరెక్ట్, ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ అబ్బాయి చేయగలడు, ఈ అబ్బాయి తెలియగలడు, ఈ అబ్బాయి పార్టీకి పనికొస్తాడు, సొసైటీకి పనికొస్తాడు, వస్తేనే బాగుంటుంది అసలు వస్తుంది. సో ఇప్పుడు సార్ కిషన్ రెడ్డి గారు, రామ్మా నువ్వు సినిమా యాక్టర్, నువ్వు ఇది నేను ఇస్తా అని ఎప్పుడు చెప్పలేదు. నువ్వు పని చేయమ్మా, నువ్వు పని చేసుకో, మార్కెట్లో వెళ్ళి తిరుగు, జనాలకి సేవ చేయి, టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు సో డెఫినెట్గా అవకాశం వస్తుంది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నాకు ఆ బిలీఫ్ తోటే నేను ఈరోజు ముందుకు వచ్చి నేను పని చేస్తున్నా. డెఫినెట్గా అవకాశం వస్తుంది అండ్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అవకాశం వస్తే డెఫినెట్గా ఈసారి నేను బరిలోకి దిగుతా, బరిలో ఉంటా కూడా. అంటే అక్కడ ఉన్న హేమా హేమిల్ని కాదని అభినవ్ సర్దార్కి ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మీ ప్లస్లు ఏం చెప్తారు? స్థానికంగా మూలాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలిసి ఉండదు నాకు తెలిసినంత వరకు. అక్కడ స్థానికంగా మీకు అంత అవగాహన ఉందా? ఉంది. ఆదిలాబాద్ అనేది బేసిక్గా ఆదిలాబాద్ అనేది ఇప్పటికి మీరు వెళ్ళి చూస్తే, మీరు వెళ్ళారో లేదో తెలియదు. సో ఆదిలాబాద్ ఇప్పటికి వెనుకబడిన ప్రాంతం, చాలా వెనుకబడింది నాకు ఇప్పటికి కూడా. బట్ నిజంగా చెప్పాలి అంటే ఆదిలాబాద్లో ఉన్న రిసోర్సెస్ కానీ, ఆదిలాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఉన్నా కానీ కరెక్ట్గా దాన్ని ఇది చేస్తే దట్ కెన్ బి మోల్డెడ్ యాజ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఉన్నారు సీనియర్లు అనేదో మనం తూచాప్రాయంగా ఆలోచించకుండా ఇచ్చేస్తాం కానీ ఎంపీ పదవులు. వాళ్ళకి చదువు మీద అవగాహన ఉండదు, లాంగ్వేజ్ మీద పట్టు ఉండదు, పార్లమెంట్లో ఒక ఇష్యూ మీద మాట్లాడగలేదు, రైట్ చేయడానికి సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండదు. తెలుగు వాళ్ళకి ముందే రెస్పెక్ట్ ఇవ్వరు, అది వేరే విషయం. మనం అక్కడ తెలుగులోనే మాట్లాడతాం, అసలు రెస్పాన్సే ఉండదు. అట్లీస్ట్ హిందీయో ఇంగ్లీషో వాడితేనే కదా ఒక పాయింట్ చెప్తున్నా. దట్స్ ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు దట్స్ వేర్ ఐఎమ్ కమింగ్. ఇప్పుడు అదే చెప్తున్నా, ఆదిలాబాద్ ఇంతున్నా కానీ ఎన్నో సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు, ఎందుకు డెవలప్ అవ్వట్లే? ఎవరు పాలిస్తున్నారు, ఏం చదువుకున్నారు? ఇప్పుడు ఒక ఎంపీ పోస్ట్ లో ఉండాలి అంటే దట్స్ ద బిగ్గెస్ట్, ఐ మీన్ పార్లమెంట్, యువర్ రిప్రజెంటింగ్ 7 కాన్స్టిట్యుయెన్సీస్ నిలబడి ఉంటాయి. యూ షుడ్ హ్యావ్ ది సబ్జెక్ట్. అంటే ఆ ఊర్ని పలానా ఊర్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పలానా ఊర్లో ఏం లేదు, ఆ ఏరియా ఆదిలాబాద్ని డెవలప్ చేయాలి అంటే, ఎకనామికల్గా గ్రోత్ తీసుకురావాలి అంటే ఏమేమి ఇండస్ట్రీస్ పెడితే ఆ ఏరియాలో సెట్ అవుతాయి, టూరిజం ఏ విధంగా ఇది చేయొచ్చు, పిల్లలకి ఏ విధంగా ఎంపవర్మెంట్ ఇవ్వచ్చు, పిల్లలకి ఎలా జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ గవర్నమెంట్ జాబ్స్ అంటారు ప్రతిసారి. ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ అని ఇస్తారు? గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు? వీ హ్యావ్ టు క్రియేట్ దట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయగలగాలి. యూత్కి మనం కూడా ఒక రిసోర్స్ చూపించగలగాలి. డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ అందరు అప్పుడు అరే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటారు కదా. స్థానికంగా ఎలా ఉంది ఆదరణ మీకు అక్కడ? తిరగడం స్టార్ట్ చేశారంటే మాట ఇచ్చినట్టే ఇంకా. అంటే బేసిక్గా 100% జనాలు అరే సర్దార్ లాంటి వాడు కావాలి, చదువుకున్నవాడు కావాలి, డెఫినెట్గా ఇలాంటి వ్యక్తి వస్తే డెవలప్ చేయగలడు, నిస్వార్థంగా సేవ కోసం వస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ఆలోచన ఉండి వాళ్ళు నన్ను డెఫినెట్గా చూస్తే వేరే అన్ని పక్కన పెట్టి, రాజకీయం అనేది పక్కన పెట్టి నిస్వార్థంగా ఒక మంచి చదువుకున్న వ్యక్తి, ఆదిలాబాద్కి అవసరం ఉన్న వ్యక్తి, ఇన్ని సంవత్సరాలు పోయింది, ఇప్పుడు ఒక మంచి వ్యక్తి వస్తున్నాడు అంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా అంటే వెల్కమ్ చెప్తారు. రెస్పాన్స్ ఎలా ఉంది?
బాగుంది. డెఫినెట్గా నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, యూత్ అంతా అన్న నేను మీ వెంట ఉంటాం, మీరు రావాలి, మీ లాంటి వాళ్ళు ఉండాలి. ఆర్మీ పెట్టేశారు అప్పుడే యూత్, మనం పెట్టేందుకు తెలిసిపోతాయి కదా. బేసిక్లీ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్ని, ఎలాంటి లీడర్ కావాలి మనకి, ఎలాంటి అందరికీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెళ్ళి కలిసినా చెప్పినా, సార్ నేను సేవ చేస్తా, నేను చదువుకొని వచ్చిన, మీరు అందరు సపోర్ట్ చేయాలి సార్ అని డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ అనుకుంటుంటారు మా సంక్రాంతి అల్లుడు మా ఎంపీగా రాబోతున్నాడే అని. అల్లుడు అని ఎందుకంటారు మీరు? ఇప్పుడు అందరు అల్లుడు అంటే ఆదిలాబాద్ అల్లుడు అని, యా, బట్ ఇప్పుడు అందరు కొడుకులాగా ఆదరిస్తారు నన్ను అక్కడ, వాళ్ళ ఒక కొడుకులాగా చూస్తారు నన్ను ఇప్పుడు. అంటే బీజేపీ ఎంచుకున్నారు, ఓకే, పార్టీని చూసి ఎంచుకున్నారా లేకపోతే మోడీ గారిని చూసి? ఎస్పెషల్లీ నేను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది, అన్ని పక్కన పెడితే ఒక ధర్మం, ఒక న్యాయం, ఒక దేశం, ఇది నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేసేది. న్యాయం, దేశం, ధర్మం. ఎందుకు అంటే సైనిక్ స్కూల్, బికాజ్ ఆఫ్ మై రూట్స్. సో నేను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా నేను దాని గురించి ఫైట్ చేస్తా. కాబట్టి ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ఆదరణ మొత్తం కూడా అదే. దాంతో పాటు మోడీ గారు ఐ కెన్ సే ఈజ్ ద రోల్ మోడల్ ఆఫ్ ఇండియా. డెఫినెట్గా ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నాకు కూడా వచ్చింది. అంటే మోడీ గారిని చూస్తే చాలా ఒక గూస్ బంప్స్ లాగా వస్తాయి ఆయన చూస్తే. నేను ఆయన ఇంత ఏజ్లో ఉన్న, ఎంత ఇది ఉన్నా కానీ ఇంకా యంగ్గా అనిపిస్తాడు నాకు. ఆ ఎనర్జీ కానీ అది కానీ ఆయన చేసే పనులు కానీ. హీ మేడ్ ఇండియా ప్రౌడ్. ఇండియాని ఎక్కడో ఉన్న ఇండియా తీసుకొచ్చి భారతదేశాన్ని ఈరోజు టాప్ 5లో తీసుకొచ్చాడు వరల్డ్లో. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ ఇండియా అంటే ఒక రెస్పెక్ట్. ఇప్పుడు మీరు ఎవరిని అడిగినా చూడండి, మీరు ఎంతోమంది, మీరు అమెరికా వెళ్ళొచ్చి ఉంటారు, మొన్న వెళ్ళారు, అందరు కూడా మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, చెప్తారు ఇండియా ఇంతకుముందు వేరు, ఇండియా అంటేనే ఒక గౌరవం రా ఇప్పుడు అంటారు. సో ఈ గౌరవాన్ని, ఈ మర్యాదని జనాల్లో ఒక ఇదిని పెంచింది, బూస్టప్ చేసింది, ఎకానమీని బూస్టప్ చేసింది కూడా, ఆల్మోస్ట్ కరప్షన్ నిల్ చేసింది కూడా మోడీ గారు. సో ఆ రెస్పెక్ట్ నాకు చాలా ఉంది. ఆ ప్రిన్సిపల్తో స్ట్రాంగ్గా బిలీవ్ చేసి నేను దీంట్లోకి రావడం జరిగింది. చాలా మంది దీంట్లో రావచ్చు కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీ అది చేసింది, కమ్యూనిటీ ఇది చేసింది అంటే చేసి ఉంటుంది, ఆ టైంలో అది చేసి ఉంటుంది కానీ, బట్ ఇప్పుడు నాకు ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అనిపిస్తుంది. ప్రస్తుత రాజకీయాలు కంప్లీట్గా చాలా డిఫరెంట్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థమైపోతుంది ప్రజల నాడి ఎటువైపు ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు. అండ్ విమర్శలకి ప్రతి విమర్శలు, ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి ఇక్కడ. మాట్లాడే ధోరణి అయితే అది చెప్పేది కూడా కదా అనమాట. అదే చాలా వల్గారిటీ ఉంటుంది. తట్టుకోగలరా సర్దార్ మీరు? డెఫినెట్గా. అదే ఇప్పుడు తట్టుకొని వాళ్ళకు కూడా మనం సార్ ఇది కాదు సార్ ఇలా మాట్లాడాలి, ఎందుకంటే మనకి బాడీ లాంగ్వేజ్ చూస్తే చాలా సాఫ్ట్ గా ఉంది, మీరు చూస్తే రగ్గుడుగా ఉన్నారు, వేరే విషయం అండి. బాడీ లాంగ్వేజ్, రగ్నెస్. ఇప్పుడు నన్ను చూస్తే చాలా మంది అరే వీడు చాలా హార్ష్ రా అనుకుంటారు కానీ బయట అది, బట్ లోపల నేను ఎంత స్మూతో మీకు మాట్లాడుతుంది. సో బేసిక్గా అవుటర్ లుక్స్ తోటి అది వచ్చేది అది వేరు. పర్సన్తో మనం కొన్నాళ్ళు జర్నీ చేసిన తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత తెలుస్తుంది వీడేంటి అసలు. సో ఈరోజు మీరు చెప్పారు సర్దార్ అందరితో బాగుంటారు, అందరు పిఆర్ బాగా మెయింటైన్ చేస్తారు అంటే, మనం అందరితో బాగా మాట్లాడతాం, బాగా ఇది చేస్తాం, మనకి వేరే ఆలోచన ఉండవు ఎందుకు అనేది. సో మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటాం, అందరితో బాగుంటాం, ఎవరి గురించి మనం మాట్లాడడం. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే రాజకీయాలు మీరు చెప్పిన పాయింట్కి ఏంటంటే, ఇప్పుడు చాలామంది అది లైమ్ లైట్లోకి రావడానికి మనం ఇలా మాట్లాడితే తొందరగా మనం ఫోకస్ అవుతామని చెప్పేసి చెప్తారు. సో తప్పు. బికాస్ మనం కూడా అది చాలామందికి నేర్పించగలం. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు టెల్ ద జనరేషన్స్? నెక్స్ట్ చాలామంది లక్షల మంది అబ్జర్వ్ చేస్తుంటారు మనం మాట్లాడుతుంటే, కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు. మన నెక్స్ట్ జనరేషన్, మన కొడుకు చూస్తుంటాడు, మన పిల్లలు చూస్తూ ఉంటారు. మన పిల్లలు ఇప్పుడు మనం మాట్లాడే మాటలు వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు ఏం మనం నేర్పిస్తున్నట్టు. సో బేసిక్గా ఇది ఆలోచించాలి ఏ లీడర్ అయినా కానీ మాట్లాడే ముందు. సో అది మిస్సింగ్. జస్ట్ బికాజ్ యూ వాంట్ టు బీ ఫోకస్డ్, యూ వాంట్ టు బీ నేను బయట తొందరగా మనం జనాల్లో కనబడాలి, ఆ అట్రాక్షన్ కోసం 5 minutes కోసం మాట్లాడేది చాలా తప్పు అది. సో డెఫినెట్గా నేను దాన్ని ఎదుర్కొంటా, చెప్తా కూడా సరే ఇలా కాదు, మనం పాయింట్ టు పాయింట్, ఒక పాయింట్ వచ్చిందంటే దానికి వల్గర్ లాంగ్వేజ్తో కాకుండా దాని జస్టిఫికేషన్ ఇచ్చి మాట్లాడలేదు కానీ, అంతేగాని తిట్టుకోవడం కొట్టుకోవడం కాదు కదా. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్. ప్రస్తుతం అంతా కూడా డబ్బుతోనే రాజకీయం నడుస్తుంది. ఈరోజు ఒక ఎమ్మెల్యేకే 50 నుంచి 70 కోట్లు ఖర్చు పెట్టే రోజులు వచ్చేసాయి ఆల్రెడీ. ఎంపీ అంటే మీకు తెలిసిందే, ఎంత రిజర్వ్డ్ అయినా కానీ మినిమం 50 కోట్ల దాకా అవుతుంది. ఐ డోంట్ థింక్ సో. 50 కోట్లు అంటే చాలా పెద్ద మాట. అభినవ్కు పెట్టే సత్తా ఉందా లేదా అంటే ఏమని చెప్తారు? డబ్బు అనేది రాజకీయంలో బేసిక్ మార్కెటింగ్, బేసిక్ ఇది యాక్టివిటీస్ కోసం ఉంటుంది కానీ ఐ డోంట్ థింక్ సో. అంటే అంత అంటున్నారు బయట కానీ నేనైతే ఎప్పుడు నిజంగా చూడలే. బట్ డెఫినెట్గా నేను
మనుషుల మనసు గెలుచుకొని రావాలనుకుంటున్నా ఇక్కడ, డబ్బు పెట్టి కాదు. ఈడేం చేయగలడు, సర్దార్ కోసం డబ్బు పెట్టేవాడు రావాలి. అక్కడ లోకల్లో జనాలు కూడా సర్దార్ వస్తే నేనే డబ్బు పెట్టి గెలిపించుకుంటానే మనుషులు ఉండాలి ఆడ. సర్దార్ని మనం గెలిపించుకుందాం, సర్దార్ వస్తే ఇది చేయగలడు, సర్దార్కి మనం డబ్బు పెడదాం అనే టైప్ నేను చేయని అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. కాబట్టి డెఫినెట్గా నేను మంచి చేయడానికి వస్తున్నా, అన్నీ వదులుకొని వస్తున్నా. మంచి యాక్టర్గా సక్సెస్ అవుతూ ఉన్నారు, సక్సెస్ అయ్యారు, ఒక మంచి బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యారు. ఈ రెండు కాదనుకొని బురద జల్లే, రాళ్ళేసే, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా అమ్మ నా బూతులు తిట్టించుకునే ఈ ప్రొఫెషన్ కావాలా? మన ఇంట్లో ఒక 10 మంది ఉంటాం, 10 మందిలో మన 10 మందికి నచ్చం, మన అందరికి నచ్చం మనం. ఇప్పుడు సర్దార్ ఇట్లా ఇదిగా ఓపెన్గా ఉంటాడు, సర్దార్ మొహం మీద మాట్లాడేస్తాడు, సర్దార్ ఏమైనా ఉంటే ఉంచుకోడు అని చెప్పి మా ఇంట్లో 10 మందిలో ఒక 8 మందికి నచ్చొచ్చు, ఇద్దరికి నచ్చకపోవచ్చు. సో ఇంట్లోనే మనం అందరికి నచ్చాం, సొసైటీలో అందరికి నచ్చాలనే ఉంది లేదు. అంటే ఎందుకు రెండు ప్రొఫెషన్లలో ఇంత సక్సెస్ఫుల్ గా ఉండి వై యువర్ చూసింగ్? ఇప్పుడు మనం అందరం ఎందుకు ఇది ఎందుకు అది అని అనుకుంటూ పోతే ఇంకా ఎక్కడికి పోతుంది. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మరి అట్లా అనుకుంటే ఎన్ని విమర్శలు తట్టుకొని ఎట్లా చేస్తున్నారు. నాకు ఎందుకు అబ్బా ఇదంతా, నేను హ్యాపీగా నా బతుకు నేను బతా అని చెప్తే ఇంకెక్కడ పోతుంది దేశం. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వార్థం ఆలోచిస్తే ఎట్లా చేంజ్ ఎప్పుడు వస్తుంది? దెర్ విల్ బి ఎ చేంజ్. మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. మనం ఆ మార్పుని తీసుకురావాలి, తేగలగాలి, చైతన్యం తీసుకురావాలి, ఎడ్యుకేట్ చేయాలి పీపుల్ని. అంటే ఆదిలాబాద్ జిల్లా రిసోర్స్మెంట్ ఉండి కూడా ఇంత డెవలప్ అవ్వలేదు, డెవలప్ అవ్వాలి, సో దానికి నేను ముందు నిలబడి ఏదో విధంగా నా వంతునే చెయ్యాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నారు. అంటే అంతే గుడ్డిగా. రాజకీయము అనేది ఒక ప్లాట్ఫామ్ టు సర్వ్ ద సొసైటీ పీపుల్, అంతేగాని ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు వన్ ఏరియా. సో డెఫినెట్గా నేను ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. నేను ఏం చేయగలను, ఎలా మార్పు తీసుకురాగలను, పిల్లల్లో యూత్లో ఎలా చేంజ్ తీసుకురాగలను, వాట్ ఎవర్ ఫర్ దట్ కేటగిరీ, ఎనీ కైండ్ ఆఫ్ ఫీమేల్స్లో కానీ లేడీస్లో కానీ వాట్ ఎవర్, రైతుల్లో కానీ వాళ్ళని ఏ విధంగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ మార్పు తీసుకురావడం, ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఇట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. సో కొన్ని నెలల్లో పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండబోతున్నారు అనమాట. డెఫినెట్గా అభినవ్ సర్దార్ పటేల్ అనే నేను ఆదిలాబాద్ ఎంపీగా డెఫినెట్గా అవకాశం వస్తే 100% వస్తుంది, 100% కాన్ఫిడెన్స్ ఉంది. బట్ యా యు నెవర్ నో. బట్ అవకాశం మన లాంటి వాళ్ళకి వస్తే ఏంటంటే ఒక వాయిస్ వినిపించగలం, మనం మాట్లాడగలం, మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడమంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతా, ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడమంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడగలం. అర్థమవుతుంది మీ కళల్లో ఫైర్, ప్రజలకు ఏదో చేయాలన్న ఒక చిన్న అధిష్టానం కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా నాకు తెలిసి అధిష్టానం నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారని డెఫినెట్గా గట్టిగా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే బీజేపీ పార్టీ అనేది రాజకీయ పార్టీ అన్నిటికంటే ఒక మంచి సిస్టమేటిక్ ఉన్న పార్టీ. మీరు చూస్తే వారసత్వం లేని పార్టీ అది, దీంట్లో వారసత్వాలు లేవు. ఎవరైనా ఇప్పుడు నాకు మెయిన్ నాకు వారసత్వ రాజకీయాలే కదా ఇక్కడ లేదు. బీజేపీ పార్టీలో ఇప్పుడు నాకు ఎంత ఇన్స్పిరేషన్, కిషన్ రెడ్డి గారిని చూసినా, బండి సంజయ్ గారిని చూసినా, లక్ష్మణ్ గారిని చూసినా, వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, అసలు ఏ స్టేజ్ నుంచి వచ్చారు, ఎంత కష్టపడి వచ్చారు నేను చూసిన వాళ్ళని. దగ్గర నుంచి నాకు ఆ నమ్మకం. కిషన్ రెడ్డి గారిని చూసినా కానీ, బండి సంజయ్ గారిని చూసినా ఎంత ఫైర్ ఉంటుంది వాళ్ళ దాంట్లో, ఎంత ఇది ఉంటుంది, కష్టపడి వచ్చారు. సో డెఫినెట్గా నాలాంటి వాళ్ళని వాళ్ళు 100% సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కష్టం అనేది ఏంటో, ఎంత వచ్చారు కాబట్టి డెఫినెట్గా. సో ఇక్కడ వారసత్వ రాజకీయాలు లేవు కాబట్టి దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ పీపుల్ హూ వర్క్ సిన్సియర్లీ, హానెస్ట్లీ అండ్ జెన్యూన్లీ. నేను నమ్ముతున్నాను. సో ఈ 30 రోజుల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఏం చెప్తారు మీరు? See, as a leader, I should respect him. It's not a joke. ఇంత షార్ట్ టైంలో వచ్చి జనాల్ని ఇది చేసి ఒక నమ్మకంగా రేవంత్ రెడ్డి గారికి సీఎంగా వచ్చారు అంటే నాట్ ఏ జోక్. హ్యాట్స్ అప్ టు హిమ్ బికాజ్ ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ అది కానీ నాకు నచ్చింది. కాన్ఫిడెన్స్ వైజ్ ఐ లైక్ హిమ్. పాలన అంటే ఇప్పుడు ఒకటి ఐ ఆల్వేస్ బిలీవ్, ఇప్పుడు నేను వచ్చింది ఎక్కడి నుంచో, నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. నేను యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ ఆల్వేస్ వాంట్ థింగ్స్ టు బీ ఒక రిసోర్స్ క్రియేట్ చేయాలి, ఒక దాన్ని ఏమంటారు, ఒక ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి, అవి చేయాలి. కానీ నాకున్న ఆలోచన ప్రకారం మాత్రం ఈ ఫ్రీ బీస్ అనేది నేను కంప్లీట్లీ అగైన్స్ట్. దట్ విల్ కంప్లీట్లీ డిజాస్టర్ చేస్తుంది స్టేట్ని, కంట్రీని మొత్తం. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్గా డిజాస్టర్ అవుతుంది. బికాస్ దట్ విల్ రూయిన్ యువర్ ఎకానమీ. నేను ట్యాక్స్లు కడుతున్నా, నేను లక్షలు నేను ట్యాక్స్ కడుతున్నా.
అనవసరంగా అది ఫ్రీ బీస్లో వెళ్తుంది. ఆ ట్యాక్స్ని కరెక్ట్గా వాడుకొని ఒక డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ప్రాజెక్ట్స్ కట్టండి, ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి, కంపెనీస్ తీసుకురండి. ఏదో మనం ఫ్రీ బస్సులు టికెట్లు ఇస్తే ఫ్రీ ఇచ్చి ఎందుకు, వాట్ ఈస్ ద యూజ్? స్టేట్లు పాడైపోతాయి నిజంగా. కంప్లీట్గా. సో అదే ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆలోచించాలి ఇది అని కూడా. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలుకి రాజకీయాల్లోకి రావాలి అని, ఎస్పెషల్లీ తెలంగాణలో ఏదైనా లీడర్ని చూసా? పాలిటిక్స్లో నేను స్ట్రాంగ్గా ఫాలో అయింది. ఫస్ట్ నాకు మా ఇంట్లో బొమ్మ ఉండేది, ఒక మంచి వాళ్ళకి ఎన్టీఆర్ గారిది. ఎన్టీఆర్ గారి బొమ్మ. సో ఈరోజు కూడా నేను సార్ అంటే ఎన్టీఆర్ సార్ అంటే ఒక దేవుడు నాకు. ఇప్పుడు అంటే అంత స్ట్రాంగ్గా చూసిన దగ్గర నుంచి. అండ్ ఎన్టీఆర్ గారు పార్టీ ఎంత కష్టపడి స్థాపించి దాన్ని ఏ లెవెల్కి తీసుకొచ్చారు, సినిమాలు చేసుకుంటూనే అన్ని రంగాల్లో ఎంత కష్టపడి. నేను సార్ ఎన్టీఆర్ గారి విజువల్స్ చూసేది, రోడ్డు మీదనే అప్పుడు బోరింగ్ చేతితో కొట్టేది, అక్కడ బకెట్తో స్నానం చేస్తా ఫొటోస్ అన్ని. సో అది చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది నాకు. అండ్ ఇప్పుడు మోడీ గారు అంటే నాకు ప్రాణం, అంటే కోసుకుంటా నేను. అంటే ఆయన చేసిన పనులు కానీ అది కానీ చాలా నాకు పొద్దున్న లేస్తే ఆయన ఫోటో చూస్తాను నేను, అంత ఇదిగా ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్గా ఇక పార్టీలో చెప్పాలి అంటే ఇక్కడ లోకల్ లెవెల్లో నేను ఫస్ట్ నుంచి చూసుకుని కూడా, నేను జాబ్ చేసుకునేటప్పుడు చూసింది కూడా, నేను మలక్పేటలో ఉండేవాడిని. అన్ని ఫ్లెక్సీలు కిషన్ రెడ్డి గారే ఉండేవి అప్పట్లో అమర్పేట ఏరియా అంతా. యంగ్గా అప్పుడు యంగ్ లీడర్ చార్మింగ్గా అనిపించింది. నేను 2000 దిస్ వాజ్ వే బ్యాక్ ఇన్ 2005, 6, 7 నేను కింగ్ఫిషర్లో జాబ్ చేసిన. అట్లా వీళ్ళందరినీ నేను బాగా ఫాలో అయ్యేది, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారి మాటలు కానీ. సో నాకు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన మైండ్లో, అంటే మనం కూడా ఉంటే లీడర్ లా ఉండాలి కదా, ఇది చేయాలి కదా, రోల్ మోడల్ లాగా ఉండాలి కదా. సో అట్లా నాకు ఒక ఆదర్శంగా వచ్చింది. సో మీ పేర్లో ఉండే ఈ డెఫినేషన్స్ అన్నీ ఆదిలాబాద్ ప్రజల కోసం నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజకీయాల్లోకి రావటం అనేది నిజంగా కత్తి మీద సామ అందరికి కూడా. ఎందుకులే ఈ బురదలోకి మనకు అవసరమా, ఎంత మంచి చేసినా లేనిపోని మాటలు అనిపించుకోవాలి ప్రత్యర్థులతో. ఎవడో ఒకడు మనల్ని బ్లేమ్ చేయాలని చూస్తారు. ఉన్న పేరు కూడా పోగొట్టుకొని రాజకీయాలు వద్దని విరమించుకున్న చాలా మంది ఆర్టిస్టులు కూడా చూసాం మనం, పెద్ద పెద్ద వాళ్ళని కూడా. అలాంటిది ఇండస్ట్రీ నుంచి మళ్ళీ నువ్వు కూడా అడుగు పెడుతున్నావు కాబట్టి చూడాలి. వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. మీరైతే బలంగా నమ్ముతున్నారు, ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, పదిలో దిగుతాను, ప్రజలకు మంచి చేస్తాను, పార్టీకి నా సేవల్ని అందిస్తాను అని చెప్తున్నారు. మరి సో ఆదిలాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారో, నాయకులు ఏమనుకుంటున్నారో, అధిష్టానం ఏమనుకుంటుందో. ఇప్పుడు డెఫినెట్గా ఒక కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన వ్యక్తిని మన కోసం వస్తున్నానంటే నాకు తెలిసి ప్రజలు కూడా ఆదరిస్తారని చెప్పి నేను 100% నమ్ముతున్నా. అండ్ ఆదిలాబాద్ ప్రజలు నేను దగ్గర నుంచి చూసినా వాళ్ళు చాలా అమాయకులు, వాళ్ళు మంచిని నమ్ముతారు. నేను చాలా దగ్గరగా చూసిన వాళ్ళందరినీ, వేరే ఏరియాలు అన్నీ తిరిగినా కానీ మా ఏరియా ఇప్పుడు మహబూబ్ నగర్ ఉన్న, నల్గొండ అందరినీ చూసినా కానీ నిజంగా అమాయకులు అంటే ఆదిలాబాద్ వాళ్ళు చాలా అమాయకులు వాళ్ళు పాపం. అంటే అంటే ఇంకా చాలా వరకు వాళ్ళకి చాలా కొన్ని రీచ్ అవ్వలే. దే ఆర్ నాట్ సో మచ్ ఆఫ్ కైండ్ ఆఫ్ వెనకబడి. సో వాళ్ళకి ఆ మార్పు తీసుకురావాలి. మనుషులు చాలా మనస్తత్వం కూడా చాలా మంచిది వాళ్ళది. సో డెఫినెట్గా నాకు ఆదరిస్తారు, వెల్కమ్ చెప్తారు, నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు, ప్రతి ఒక్కరు కొడుకులాగా చూసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. కష్టపడి ప్రజలకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభినవ్ సర్దార్ పటేల్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ పొంగల్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా మీ ఆదిలాబాద్ ప్రజానికానికి? ప్రజలందరికీ, అలాగే ఆదిలాబాద్ స్పెషల్గా ఆదిలాబాద్ ప్రజలందరికీ, నా అన్నలకి, అక్కలకి, అమ్మలకి, తమ్ములకి, ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నేను డెఫినెట్గా ఒక మంచి దృఢ సంకల్పంతో ఒక మంచి పనులు చేద్దామని, ఒక మార్పు తీసుకొద్దామని, ఆదిలాబాద్ని ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మ్యాప్లో, ఒక తెలంగాణ మ్యాప్లో ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్లో ముందుంజా ఉండేటట్టు, జనాల్లో కూడా మార్పు తీసుకొచ్చి యూత్ ఎంపవర్మెంట్ చేసేటట్టు ప్రతి ఒక్క రీతిలో మార్పు తీసుకోవాలని దృఢ సంకల్పంతో మీ ముందుకు వస్తున్నా. డెఫినెట్గా మీరు నన్ను ఒక ఆదిలాబాద్ అల్లులాగా ఆదరించారు, ఇప్పుడు ఒక కొడుకులాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ అన్నలాగా, అలాగే మీ సోదరులాగా ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా. డెఫినెట్గా నేను నిస్వార్థంగా వస్తున్నా కాబట్టి మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి అండ్ మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్
విష్ యూ హ్యాపీ సంక్రాంతి. సో కండ వేసుకోగానే రాజకీయం ఫ్లవర్ అయితే అంటినట్టు నాకైతే కనపడింది మాటల్లో. ఎందుకు? సినిమా వాళ్ళు ఎలాగైనా ఇది ఒక్కటే రోజులో రాదు కదా ఇది. అవునవును. ఇంత మార్పు ఇప్పుడు నేను ఎప్పటి నుంచో తిరుగుతున్నాను రాజకీయాల్లో అంటే మీరు అన్నది కరెక్ట్. నా మనసులో ఉన్న నా ప్లేన్ నా స్వభావం అట్లాంటిది కాబట్టి ఐ కెన్ ప్లేన్ అలాగే మాడతాను కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్ సర్దార్. థ్యాంక్ యూ రోషన్. మంచి చేయాలని సపోర్ట్ చేయాలి మీరు కూడా. ముందుకెళ్తున్నారు కాబట్టి మంచిని ప్రోత్సహించాలి మీరు కూడా. డెఫినెట్ గా మంచి వాళ్ళని ప్రోత్సహించాలి. డెఫినెట్ గా ఓకేనా, మార్పు తీసుకురావాలి మీరు కూడా సొసైటీలో అంతా. ఓకే, థ్యాంక్ యూ రోషన్.